సకుటుంబ సపరివార సమేతంగా సంపద సృష్టించుకుంటున్నారు కూటమి ఎమ్మెల్యేలు. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకొని చెలరేగిపోతున్నారు. సొంత ఖజానాలోకి సంపద సృష్టించామా లేదా అన్నదే ముఖ్యమన్నట్లు దోచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక, మట్టి, మందు, రేషన్ బియ్యం మాఫియాలతో పేటరేగిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఒక టీడీపీ ఎమ్మెల్యే సంపద సృష్టి చూసి సొంత పార్టీ నేతలే అసూయతో రగిలిపోతున్నారట. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు బగ్గు రమణమూర్తి. ఏ పని చేసినా కలిసికట్టుగా చేయాలనుకున్నారో ఏమో కానీ బగ్గు రమణమూర్తి ఎమ్మెల్యే అయిన వెంటనే కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులను రంగంలోకి దించి అక్రమ దందాలు జోరుగా సాగించడం మొదలుపెట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నరసన్నపేట, జలుమూరు మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు నిరాటంకంగా జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాల్లో సాక్షాత్తు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పుత్రరత్నం ఉన్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. వారి బాధ మరేం లేదు, ఉన్నదంతా ఎమ్మెల్యే కుటుంబమే దోచుకుపోతే పార్టీ జెండా మోసిన తమ గతేం కాను అన్నదే తప్ప అవినీతికి వ్యతిరేకంగా కానే కాదంటున్నారు విపక్ష నేతలు. ఎమ్మెల్యే కుటుంబీకులే ఏకంగా 5 మద్యం షాపులు లాటరీలో దక్కించుకున్నారు. నరసన్నపేట, పోలాకి మండలాల్లో మద్యం షాపులు, వాటికి అనుబంధంగా నిబంధనలకు విరుద్ధంగా లెక్కకు మించిన బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమాదాయ వనరులుగా వర్ధిల్లుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అవినీతిని నలుదెసలా విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ఇసుక, మద్యం అక్రమాలతో పాటు ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు ఖర్చీఫ్ వేసేసి ఆనక కబ్జా చేసేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులను అడ్డంగా భోంచేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగుల బదిలీలను కూడా ఎమ్మెల్యే సంపాదనకు మార్గంగా ఎంచుకున్నారని అంటున్నారు. పార్టీ నేతలు ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే ఒక్కరే అక్రమంగా సంపద సృష్టించేసుకుంటున్నారని ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలు పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే అక్రమాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తనపై ఫిర్యాదులు వెళుతున్నాయని ఎమ్మెల్యేకి తెలుసట. కాకపోతే వాటిని పట్టించుకుని చేతులు ముడుచుకుని కూర్చుంటే మట్టి కొట్టుకుపోతామని ఆయన అనుకుంటున్నారట. అందుకే అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకెయ్యాలన్న సిద్ధాంతంతో బగ్గు రమణమూర్తి దూసుకుపోతున్నారట.